నేను రాను, ఇక్కడే ఉంటాను. లేదంటే చంద్రిక అమ్మని కూడా మనతో తీసుకెళ్దాం. అలా అనకూడదమ్మా. నా తల్లివి కదా, నా మాట విను. రా వెళ్దాం. ఏంటి డ్రామాలు? మీరు మీ సెంటిమెంట్ డ్రామాలు ఇక చాలు. ముందు నీ కూతుర్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళు. ఆ పిల్ల చెప్పినట్టు ఆవిడ గారిస్తే దాన్ని కూడా తీసుకెళ్ళు. దరిద్రం వదిలిపోతుంది. ప్రిన్సీ రామ్మా. నేను రాను. ఒకసారి చెప్తే నీకు అర్థం కదా? ఎందుకు పదే పదే వేధిస్తావు? మర్యాదగా చెప్తున్నాను రా, లేదంటే వీప్ పగులుతుంది. ఏం చేస్తున్నారండి? చిన్నపిల్లల్ని పట్టుకుని అట్లా మాట్లాడతారా? అవును శివరాం గారు, చిన్నపిల్లల మీద సీరియస్ అవుతారేంటి మీరు? తను భయపడి రాలేనంటుంది. సర్ది చెప్పి తీసుకెళ్ళాలి కానీ అలా కోపడితే ఎలా అండి? మరి ఏం చేయమంటారండి? ఎంత చెప్పినా ఎలా ముందుకేస్తుందో చూడండి. పిల్లలంటే గట్లనే ఉంటారండి. దాన్ని మనం అర్థం చేసుకోవాలి గాని సీరియస్ అయితే ఎట్లా? చేసిన సెంటిమెంట్ సీన్ చాలు. నీ వల్లే కదా అడ్డమైన వాళ్ళందరూ నా ఇంటికి వస్తున్నారు. అసలు ఆ పిల్లతో పాటు నువ్వు కూడా వెళ్ళవే. అమ్మా వద్దండి. నా వల్ల, నా కూతురి వల్ల ఎవరికి ఇబ్బంది రాకూడదు. తన వల్ల కలిగిన ఇబ్బందికి నన్ను క్షమించండి. ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. ప్రిన్సీ రామ్మా. ప్రిన్సీ రా. ప్రిన్సీ పద. ఒక దరిద్రం వదిలింది. పార్దోక్తా నీ డ్రైవింగ్ లైసెన్స్ తీ. పోయి పోలీస్ చేతికే చిక్కిన ఇన్స్పెక్టర్ లైసెన్స్ ఫోటో తీసుకుపోయి ఏం చేస్తుందో ఏందో. ఏందయ్యా గిట్లున్నావు? మందుగాని కావాలనా? పోయి తీసుకురానా? నాకేమోదో. ఎప్పుడు లేంది ఎంత టెన్షన్ పడుతున్నావేంది? ఏం లేదు, ఇడిచిపెట్టమన్నానా? ఇడుమలా. హలో చెప్పు మేడం. ఏం వీరస్వామి, ఏం చేస్తున్నావు? ఇన్స్పెక్టర్ రుద్రాణి చేతికి చిక్కి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చాక ఏమవుతుందా అని ఆలోచిస్తున్నావా? సంగతి నీకెట్లా తెలిసింది? తెలుస్తుంది. నువ్వేం చేసినా అలాగే తెలుస్తుంది. నాకున్న నెట్వర్క్ అలాంటిది. ఆ ఇన్స్పెక్టర్ రుద్రాణి గురించి తెలుసా నీకు? ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. పోయి నువ్వు దానికే దొరికావా? అసలు నీకేం చెప్పాను?
బయట ఎక్కడా తిరగొద్దు, కొద్ది రోజులు అండర్ గ్రౌండ్కి వెళ్ళమన్నాను కదా, మరెందుకు పెద్ద హీరోలాగా బయట తిరుగుతున్నావు? అంటే ఏంది, చాతగాని ముసలం లెక్కనా ఇంట్లో కూర్చోాలనా? గట్ల గమ్మునుండే లెక్కనే అయితే బయటెందుకు, పోయి జైల్లోనే కూర్చునేటోని కదా. గోడైతే టైంకి అన్నీ దొరికేటివి. ఇప్పుడు ఆ రుద్రాణి కంట్లో పడ్డావుగా, ఇక నీకు అదే గతి. అయినా బయట తిరిగి ఏం సాధించావు? ఆ చంద్రికని ఎత్తుకుపోరా అంటే చేత కాలేదు. అది చక్కగా మొగుడుతో కలిసి హాయిగా బతికేస్తుంది. నువ్వు మాత్రం పిచ్చోళ్లాగా పోలీసులతో స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ ఆడుతున్నావు. సిగ్గులేదు? చూడు, నీకు ఇప్పుడే చెప్తున్నాను, ఆ రుద్రాణి చేతికి చిక్కావంటే అడ్డంగా బుక్ అయిపోతాం. నేనెలాగైనా తప్పించుకుంటాను, కానీ నీ సంగతే చూసుకో. అయినా ఒక ఆడదాన్ని పట్టుకోవడం చేతకాని వాణ్ణి నేనెందుకు కాపాడాలి? ఆ రుద్రానికి దొరికిపో, కనీసం నీ మొహం కూడా చూడను. నీకు ఏ సాయం చెయ్యను. నీ చావు నువ్వు చావు. మేడం, మీరే గట్లా అంటే ఎట్లా? నేనేం కావాలని దొరకలే, అనుకోకుండా గట్లయింది. నన్నేం చేయమంటావు? నేను నీకు సాయం చెయ్యాలి, కానీ ఆ చంద్రికని పట్టుకోరా అంటే మాత్రం చేత కాదు. ఏం చేత కానప్పుడు అన్నీ మూసుకొని ఎక్కడో ఎవరికీ కనిపించకుండా పడుండాలి. నీకు ఏదీ చేత కాదు. లేదు మేడం, ఇంకెప్పుడు గిట్లా జరగదు. ఏయ్, నువ్వెలా చేస్తే నాకెందుకు? నీకిష్టం వచ్చినట్టేడు. హలో మేడం, మేడం మేడం, హలో హలో. ఏమైందయ్యా? ఇంకేం కావాలనే? కా చంద్రిక వల్ల నా ఇజ్జత్ మొత్తం పోయింది. ఊర్లో ఎట్లుండేటోని ఇప్పుడు ఎట్లయినో చూసినావు కదా. ఇదంతా కా చంద్రికతోనే. దాన్ని దొరకబట్టి ఏదైనా చేద్దామంటే అయితలేదు. చేతికి చిక్కిన దాన్ని నీ యవ్వ నువ్వు విడిచినావు. ఇప్పుడు చూడు, ఆడదాన్ని కూడా పట్టలేవు, నువ్వే మొగన్వి రాని కా ఇంద్రసేన నన్ను. చంద్రిక, ఒసై చంద్రిక, నన్ను గిట్లా చేసిన నిన్ను ఈడ్చిపెట్ట. ఎట్లనైనా నిన్ను దొరకబట్టి నీ అంతు చూస్తా. చంద్రిక, మీ అన్నయ్య ఎంత దూరం వచ్చారో ఏంటో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవా? వస్తారులే, బయలుదేరానని చెప్పాడు కదా. ట్రాఫిక్ అంతా దాటుకుని రావాలి కదా, లేట్ అవుతుంది. అది కాదబి, ప్రిన్స్ ఎప్పుడు తిన్నదో ఏంటో, పాపం ఆకలేస్తూ ఉండుంటుంది. నువ్వేం కంగారు పడకమ్మా. ప్రిన్సి వెళ్ళింది చంద్రిక దగ్గరికి. చంద్రిక మనకన్నా ప్రేమగా చూసుకుంటుంది. అసలు చంద్రికే కడుపు నిండా అన్నం తినిపించి పంపించుంటుంది, ఖాళీ కడుపుతో అస్సలు పంపించదు. వీళ్ళందరికీ ఆ చంద్రిక పిచ్చి పట్టింది. ముందు వీళ్ళందరినీ దాని పేరు మాట్లాడకుండా చెయ్యాలి. అప్పుడు గాని నా కూతురు నా దారికి రాదు. ప్రిన్సీ, ప్రిన్సీ, అమ్మ ప్రిన్సీ, అమ్మ ప్రిన్సీ, నాన్న ప్రిన్సీ, అమ్మా బంగారు తల్లి, ఎక్కడికి వెళ్ళిపోయావు ప్రిన్సీ? నువ్వు అలా వెళ్ళిపోతే ఈ అమ్మ ఏమైపోవాలి తల్లి? నీకేదైనా అయితే నేను ఎలా తట్టుకోగలను చెప్పు చెప్పు. ఏంటమ్మా ప్రిన్సీ, అలా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయావు? నీ గురించి మేమందరం ఎంత కంగారు పడ్డామో తెలుసా? నువ్వు ఎటు వెళ్ళావో తెలియక
చాలా భయపడ్డావమ్మా. ప్రిన్సీ, అసలు నువ్వు చంద్రికమ్మ దగ్గరికి ఎలా వెళ్ళావు? నీకు దారేలా తెలిసింది? ఒక్కరైనా అమ్మనలా అనకూడదు, అమ్మ దగ్గరికి వెళ్ళు అనలేదు. వీళ్ళని ఎవ్వరిని పాపం అనుకోకూడదు. చంద్రిక, శివరామ్ గారు, ప్రిన్సీ హారిక దగ్గరికి పోయిందా? లేదు, వెళ్ళటం లేదు. సరే, ఫోన్ ఒకసారి ప్రిన్సీకి ఇవ్వండి. ప్రిన్సీ, ఇలా రామ్మా. చంద్రికమ్మ మాట్లాడుతుందంట, మాట్లాడు. హాయ్ అమ్మా. ఏంటి ప్రిన్సీ నువ్వు చేస్తుంది? అమ్మ దగ్గరికి పోవాలి కదా, గట్లమ్మకు దూరంగా ఎందుకుంటున్నావు? ఫస్ట్ పోయి ఇంకెప్పుడు ఇట్లా చేయనమ్మా అని చెప్పు. నేను వెళ్ళను, ఆ అమ్మ బ్యాడ్. ప్రిన్సీ, ఇగో నువ్వు ఇట్లా అన్నావంటే నీతో మాట్లాడను, నిన్ను కలవను, నీకు ఫోన్ కూడా చేయను మళ్ళా. అలా చెయ్యకమ్మా. గట్లయితే అమ్మ తానికి పోయి సారీ చెప్పు. పాపం నువ్వు కనిపించకపోయేసరికి అమ్మ ఎంత ఏడ్చిందో తెలుసా? ఓ చెప్తానమ్మా. సారీ అమ్మా. శివరామ్ గారు, ఒకసారి ఫోన్ హారిక్కి ఇవ్వండి. హారిక, ప్రిన్సీ విషయంలో నువ్వేం పరేషాన్ అవ్వకు. నేను ప్రిన్సీకి చెప్తాను కదా, డోంట్ వరీ. ఇలా ఎన్ని రోజులు చెప్తావు చంద్రిక? తనంతట తనకి నా మీద ప్రేమ పెరగాలి కానీ నువ్వు రికమెండ్ చేస్తే నన్ను అమ్మా అని పిలుస్తుంది. ఇలా ఎంతకాలం చంద్రిక? ప్రిన్సీ నాకు దగ్గర కావాలి అంటే నువ్వు తనకి దూరం కావాలి. ఇది నిజం. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు చంద్రిక. ప్రతి క్షణం తను నిన్నే తలుచుకుంటుంది. ఇక నన్ను ఎక్కడ అమ్మా అని పిలుస్తుంది? ఎందుకు నాకు దగ్గర అవుతుంది? ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు చంద్రిక. నువ్వు చెప్పేది కూడా తప్పు కాదు హారిక. ఆలోచిస్తే అందులో కూడా నిజం ఉంది. నేను ప్రిన్సీకి దూరంగా ఉండడే మంచిది. గట్లనే ఉంటా. ఏంటమ్మా హారిక అలా అనేసావు? నిజమత్తయ్యా, నేను ఎంత ప్రేమగా చూసుకున్నా చంద్రికనే అమ్మ అంటుంది. ప్రతి దానిలోనూ నన్ను తనతో కంపేర్ చేస్తుంటే ఇంకెలా అత్తయ్యా? మీరే చెప్పండి. కన్నతల్లివి నువ్వైనా నీకు ప్రిన్సీ దూరవై చంద్రిక మీద అంత ప్రేమను పెంచుకుంది అంటే దానికి కారణమేంటో నువ్వు కూడా కాస్త ఆలోచించమ్మా. చంద్రికని దూరం చేసినంత మాత్రాన ప్రిన్సీ నీకు దగ్గర కావాలని లేదు హారిక. నీ ప్రేమ చంద్రికని మరిపించేలా ఉండాలి. అప్పుడే తను నీకు దగ్గరవుతుంది. చంద్రిక ఉదయని మర్చిపోయేలా చేయడం చాలా కష్టం, హైలీ ఇంపాసిబుల్. చంద్రిక ఉదయంతో ఎవరు పోటీ రారు. సరే సరే అమ్మా, నువ్వు వెళ్ళి ప్రిన్సీకి ఏదన్నా తినడానికి పెట్టు. అలాగే శివ.
కుటుంబం అంతా దాని పేరే జపం చేస్తున్నారు. చెప్తా, అందరికీ సరైన సమాధానం చెప్తా. मैडम क्या हुआ? ये कौन है? मैडम वीड फेक सर्टिफिकेट्स फेक ఐడీలు క్రియేట్ చేస్తున్నాడు మేడం. తీ ఇదిగోండి మేడం. అరే చాలా బాగా చేసావురా. ఒరిజినల్ కంటే నువ్వు చేసిందే బాగుంది. ఏం చదువుకున్నావు? బీటెక్ మేడం. ఏ బ్రాంచ్? సిఎస్సి మేడం. ఏరా, కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసి నువ్వు చేస్తున్న పని ఇదా? సిగ్గు లేదురా నీకు? ఎందుకు చేస్తున్నావు? మేడం డబ్బుల కోసం మేడం. డబ్బులా? ఏ ఉద్యోగం చేసుకోవచ్చు కదా. డ్రగ్స్కి అలవాటు పడ్డాడు మేడం. కష్టపడడం ఇష్టం లేదు, అందుకే ఈజీ మనీ కోసం ఇలాంటి పనులు చేస్తున్నాడు. तेरा उम्र क्या रे? तेरा एज कितना है? 22 मैडम. 22 ఈ ఏజ్ కే డ్రగ్స్ కి అలవాటు పడ్డావు. ఎందుకు పనికొస్తావురా లైఫ్ లో? చదువుకున్న వాళ్ళు ఇలా చేస్తే ఇంకా కంట్రీ ఏం బాగుపడుతుందిరా? వీడిని తీసుకుపోయి లోపలేయండి. వీడి అమ్మా బాబుల్ని రమ్మనండి. ముందు వాళ్ళ మీద కేసు పెట్టాలి. తీసుకుపోండి. పద. किरण राठौड़. राठौड़. यस. ఎస్ఐ గారు. మేడం ఇప్పుడు వచ్చిన ఆ కుర్రాన్ని ఇటు తీసుకురండి. ఓకే మేడం. ఈ ఐడి నువ్వే చేసావా? అవును మేడం, నేనే. అంటే ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకుని తిరుగుతున్నాడా? రే, వీడు నీ దగ్గరికి ఎప్పుడు వచ్చాడు? మేడం అతను రాలేదు, వేరే వాళ్ళు వచ్చి ఐడి చేయించుకుని వెళ్ళారు. ఎవరు? గుర్తుకు రావట్లేదు మేడం. గుర్తు చేసుకో. గుర్తు చేసుకొని చెప్పు. మేడం గుర్తొచ్చింది మేడం. అది ఇంద్రసేన గారి మనిషి వచ్చి
చేయించుకుని వెళ్ళాడు మేడం. ఇదొక్కటే కాదు మేడం, ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి కూడా చేయించుకొని వెళ్ళాడు. ఓ వచ్చింది ఇంద్రసేన మనిషని నీకలా తెలుసు? నాకు బాగా తెలుసు మేడం. ఆవిడ దగ్గర బాబాయ్ అని ఒక పెద్ద ఆయన ఉంటాడు. అతనే నా దగ్గరికి ఎప్పుడు వస్తుంటాడు మేడం. ఠీకే ఇస్కో లేకే జా. పద. ఇంద్రసేన, కిరణ్ రాథోడ్, వీళ్ళిద్దరి మధ్య ఏదో లింక్ ఉంది. ఏ ఆగవే, అవును అలాగే ఉండని. పడిపోతారా ఆంటీ? పడాలే. అటు చూడు, అదొస్తుంది కదా, కింద పడుతుంది.